హాయ్ అండి. సర్దుకుపోతూ సంతోషంగా ఉండే మన పొదరిల్లుకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరంగా మామిడికాయ పప్పు చేసుకుందాం. ఈ పప్పు మా నానమ్మ నాకు నేర్పించింది. పాతకాలం నాటి వంట ఇది. ఎంతో రుచిగా, ఎంతో పలుచగా ఉండే పప్పు. ముందుగా మనం 200 గ్రాముల కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కుందాం. కడిగిన పప్పులో ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని అందులో ఒక 2 స్పూన్ల మంచి నూనె పోసుకొని పొయ్యి మీద పెడదాం. ఒక 4 విజిల్లు రావాలి. అంతలోపు మనం పక్కన గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని పోపు దినుసులు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఒక 4 ఎల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుందాం. ఆ తర్వాత మామిడికాయ ముక్కలను కట్ చేసుకొని వేసుకుందాం. కలుపుదాం. కలిపిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం, ఉప్పు వేసి మళ్ళీ కలుపుదాం. కలిపి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మామిడికాయ ముక్కలు మగ్గే వరకు మూత పెట్టుకుందాం. మరో పైన 4 విజిల్లు వచ్చిన పప్పుని విజిల్ పోయాక మూత తెరిచి చూద్దాం. ఎంతో మెత్తగా ఉడికింది కందిపప్పు. ఇప్పుడు కందిపప్పు ఉడికిన తర్వాత ఆ పప్పుని చెంచాతో రుద్దుదాం. రుద్దాక దానికి సరిపడా వాటర్, ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుదాం. కలిపిన పప్పుని ఎంతో చక్కగా ఉడికిన మామిడికాయ ముక్కలలో ఆ పప్పుని పోసుకుందాం. పోసిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి పప్పుని మరగనిద్దాం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తే పప్పు ఎంతో చక్కగా మసులుతుంది. అట్లా మసిలిన తర్వాత కొద్దిసేపు ఇంకొక 2 నిమిషాలు ఉంచి పప్పును కట్టేద్దాం. ఇంకా అంతే అండి. ఎంతో రుచికరమైన పాతకాలం నాటి మామిడికాయ పప్పుచారు రెడీ అయ్యింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.